హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో డే 2 అప్డేట్స్ వచ్చేసి ఇవాళ గాయత్రి దేవి అన్నమాట. ఆ గాయత్రి దేవికి సంబంధించినవన్నీ మేమైతే అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాము. సో పూజకైతే కావాల్సినవి దీపము అన్నీ అయితే ఫస్టే పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇలా అయితే అలంకరించుకున్నాం దేవుణ్ణి మేము ఈరోజు. అమ్మవారి వాళ్ళ సెకండ్ డే అండి, గాయత్రీ దేవి అవతారము. సో మేము పూజ మొదలు పెట్టబోతున్నాము. మా దగ్గర 100 దేవతల 100 అష్టోత్తర 108 అష్టోత్తర శతనామావళి బుక్ ఉందండి. ఇందులో చూసుకొని మేము ఏ రోజు అమ్మవారిది ఆ రోజు అష్టోత్తర శతనామావళి చదువుతూ ఉంటాము. ఈ రోజేమో గాయత్రీ దేవి కాబట్టి మొదలు పెట్టబోతున్నాము. చూడండి. గణాధిపతి నమః. నమస్కారం, గణపతికి నమస్కారం చేసుకోవాలి. నేను చెప్తాను, నువ్వు దీపం వెలిగించే. దీపం వెలిగిస్తూ ఉండు. భూదీపదేవి రూపస్యం కర్మ సాక్షియా విఘ్నాకృతు యావత్ పూజం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ. తోస్తూ దీపాలకు దండం పెట్టేస్తుంది. ఆచమ్యం 3 సార్లు నీటిని తాగని చేతి కడుక్కొని 3 సార్లు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అని చేయగలుగుతాను. నేను కింద గోవిందాను. తదుపరి నమస్కారం చేయొచ్చు. ఈ కింది మంత్రము పాటించవాలి. ఓం గోవిందాయ నమః. ఓం నేను చదువుతుంటాను, నువ్వు దేవుళ్ళకు నమః. ఓం మధుసూదనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం విక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదక్షాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే కృష్ణాయ నమః. దేవునిపై చదువు. ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం నారాయణ్య గర్భాయ నమః, ఓం అరుంధతి మనుషాజ్ఞాయ నమః, ఓం ఉమామహేశ్వరాయ నమః, ఓం సచిపూరాభ్యాయ నమః, ఓం శ్రీ సీతారామాభ్యాయ నమః, ఓం సర్వేభ్య బ్రహ్మణోభ్య మహాజనోభ్య నమః. ఆయం ముహూర్తోస్తు. దేవునికి దండం పెట్టు. నేను కొన్ని నీళ్ళు కొన్ని అక్షంతలు తీసుకో. ఒక ఆకు పెట్టుకో. ఓ ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి ప్రాణమయ. ముక్కు మూసుకొని ఓం భూం ఓం ఓం భూం భూం భువ ఓం వా ఓం నః, ఓం జనం, ఓం తపం, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనం ప్రచోదయాత్. ఓం అభో జ్యోతిరసో మృతం బ్రహ్మ పూర్వ వసూరుహం. ప్రాప్త గురుతక్షయ ద్వారా సంకల్పం పరమేశ్వరి ప్రీత్యర్థ్య మనోహర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా మాన్యన్య ఆద్య బ్రహ్మణం ద్వితీయ పరాప్తే శ్వేత వరహకల్పే వైవస్వత మస్తరే కలియుగ ప్రథమ పాద జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆస్మిన్ వర్తమాన వ్యాప్తి చాంద్రమానేన నామ సంవత్సర రాజగోత్రం సుధాకర్ నామస్యాయ నమః, విజయలక్ష్మీ నామస్యాయ నమః, వికాస్ నామస్యాయ నమః, శ్రీరేఖ నామస్యాయ నమః, మాది భరద్వాజగోత్రం రాంబాబు నామస్యాయ నమః, అరుణకుమారి నామస్యాయ నమః, సాత్విక నమః, వర్షిక నామస్యాయ నమః, మోగునూరు గోత్రేశాయ నమః, గోత్రం వాళ్ళది పసుపు నీళ్ళ గోత్రం. గోత్రస్యాయ నమః, రామచంద్రం నామస్యాయ నమః, జయప్రద నామస్యాయ నమః, శ్రీశీంద్ర నామస్యాయ నమః, ప్రజ్వల్ నామస్యాయ నమః. కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధత్వ సర్వభీష్ట నిత్యర్థం శ్రీ విద్యమే ఆవశ్యక జ్ఞాన వాహనాది షోడోపచార పూజం కరిష్యే. అక్షింతలు నీళ్ళలో పళ్ళెంలో వదలవలను. ఆదో నిర్విఘ్న పరిసంఖ్యానం శ్రీ పూజార్థం తదంగం కలుషాదాలను కరిష్యే. స్థితో బ్రహ్మో మా గణ స్మృత క్షుత్ సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదోద యజుర్వేద దక్షిణం సహితాశ్చర్య కలుషాంబు నమాకృతే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. శిరస్పైన పూజ ద్రవ్యాలను మొత్తం చల్లు. ఆత్మాన సంతోషం పూజ ద్రవాన్ని ప్రపక్షం
आचमनीय श्रीनमो मुख्य शुद्ध आचमनीय समर्पयामि अभिवस्त्र सुवासन पूयमान अभिचंद्र भक्तनो हिरण्य पुष्पं तदिनो దేవసో నమో వస్త్రం సాక్షంతం సమర్పయామి. నేను అన్ని సమర్పయాన్ని మనం సమర్పించాం కాబట్టి ఒక్కొక్క చుక్క తమలపాకులో వదిలితే మనం మొత్తం సమర్పించినట్టు అవుతుంది. యజ్ఞోపవిత్రం పరమ పవిత్రం ప్రజాపతి రజహాజం పునః ఆయుష్యం గంధోస్పరి అలంకరణార్థం అక్షతం సమర్పయామి. పుష్పములతో పూజ చేయవలను. మనం ఏ దేవతను పూజించుకుంటామో అప్పుడు ఇప్పుడు గాయత్రీదేవి అవి 108 నేను చదువుకుంటాను. స్టార్ట్ చేస్తాను. మెల్లగా చదువు. ఓం జగన్నాథే నమః. ఓం పరబ్రహ్మణ స్వరూపిణే నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం జజ్ఞాయ నమః. ఓం బ్రహ్మతేజాయ నమః. ఓం బ్రహ్మస్త్ర స్వరూపిణాయ నమః. కులోత్తర్చాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వవిద్యాయ నమః. ఓం సర్వమంత్రాజ్ఞాయ నమః. ఓం అమ్యాయ నమః. ఓం శుద్రవస్త్రాయ నమః. ఓం శుద్ధ విద్యాయ నమః. ఓం పర్వసంస్థాయ నమః. ఓం చతుర్వింశతిమిత్రికాయ నమః. ఓం బ్రహ్మ మర్యాద పాలికాయ నమః. ఓం మాన్యాఖ్యాయ నమః. ఓం మహామంత్ర ఫలప్రత్యాయ నమః. ఓం సర్వతత్ర స్వరూపాయ నమః. సుషుంషియుతం అగ్రేయ సర్వే దేహనం ధూపాయనం ప్రతిగృహ్యామి. దీపముని దేవునికి చూపించగలరు. అది చూపించి పెట్టి మళ్ళీ దీపం దేవునికి చూపించాం. రాయిది అడ్డం. తీసి దాంట్లోనే సమర్పయామి. మధ్యపానీయం సమర్పయామి. ఓం అమృత పిండమని ఉత్తరపోషణ సమర్పయామి. అష్టప్రక్షాళయం పాదయామి. శుద్ధ శమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కలైస్వస్తకూట నాగవల్లి కిరణ్ తాంబూలం ప్రతిగ్రహం సమర్పయామి. తీసురు అందుకని శ్రీరస్తు సమస్త మంగళం భవంతు నిత్యం. శ్రీరస్తు నిత్యమా గంటే భవంతు. ఆనంద కర్పూర నీరాజన సమర్పయామి. అక్కడ ఉంది అది సౌండ్. కర్పూర నీరాజన సమర్పయామి. మీరు కూడా తీసుకోండి. మేము తీసుకోండి. శివదివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ పదే పదే పాపాయ ఇల్లంటే తీసుకెళ్ళి అమ్మవారికి చేపించి ఇల్లంటే వేసే. పుష్పం సమర్పయామి. దీప కర్పూర నీరాజన సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. చూసారు కదండి, మార్నింగ్ పూజ అయితే ఇలా జరిగిందనమాట. సో ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మమ్మీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వస్తారు. సో మళ్ళీ పూజ ఉంటుంది ఈవినింగ్. సో ఇప్పటికైతే ఈ రోజుకి ఇలా జరిగింది. ఇప్పుడైతే రాజరాజేశ్వరి టెంపుల్ దగ్గరలో ఉంది. సో టెంపుల్కి అయితే వెళ్తాం. హాయ్ అండి, మార్నింగ్ పూజ అయితే అయిపోయింది కదా. సో ఈవినింగ్ పూజ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. పూలోంచి దండం పెట్టుకోవాలి. క్రింది మంత్రం చెప్తూ దీపం వెలిగించండి.
बोधीपा देवी रूपस्त्यं कर्म साक्ष्या विघ्नकृतु यावत् पूजां करिष्यामि तावत् त्वं सुस्थिरो भव केशवाय स्वाहा ओम ఓం గోవిందాయ నమః చదువు చేయండి. आत्मानं संप्रोक्ष्य पूजा द्रव्याणि श्री नमो ध्यायामि दानं समर्पयामि आवाहनं श्री नमः आवाहयामि आसनं श्री नमः आसनं समर्पयामि पाद्यं श्री नमः पादयो पाद्यं समर्पयामि अर्घ्यं श्री नमः हस्तयो अर्घ्यं समर्पयामि आचमनीयं श्री नमो मुखे शुद्ध आचम मण्डलवासिन्ये नमः ओम मंदे हदा नवद्यं कारिन्त्याय नमः ओम ब्रह्ममूर्ते नमः ओम रुद्रशिखाय नमः ओम सहस्रपरमाय नमः ओम अंबिकाय नमः ओम विष्णुवृदाय नमः ओम अग्निमुखाय नमः ओम शतमध्याय नमः शतवराय नमः ओम सहस्रदल पद्मसाय नमः ओम अंशरूपाय नमः ओम चतुराय नमः ओम सूर्यकोटि समप्रभाय नमः ओम पंचवर्णमुखिये नमः श्री नमः आनंदकर्पूरनीराजनं दर्शयामि 60 ఫ్రేమ్లు పోతే తీసుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకొని చేసి కూర్చోబెట్టి ఇప్పుడు ఎప్పుడైనా బుక్ ఇట్లా చూసినా బుక్ పెయింట్ చేస్తారు ఇట్లా బుక్ ఇట్లా అనగానే డ్యాన్స్ చేస్తున్నట్టు అట్లా ఇప్పుడు 10 పేజీలు పెడితే అబ్బబ్బబ్బబ్బా. ఇది ఆరిపోయింది కూడా నేను ఎప్పుడైనా గెలిపించాను దాన్ని. అక్షింతలు తీసుకోండి, అలాగే అక్షింతలు తీసుకోండి. చిన్నోడు ఒక గంట కూర్చున్నాడు. చూడమ్మా గంట కొంచెం కొబ్బరి చెప్పియండి నువ్వు కానీ ఉన్న నాతో కానీ తిరిగి వేసాను సంభవం ఏమాం కృపయాదేవ శరణాగత వత్సల అంగద ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి నమస్కార సమర్పయామి చేసేయండి. రోడ్ ఎక్కేసావా? ఈ మందం కూడా కింద కూర్చున్నాక మరి ఏం ఇలాగే తీసుకో బాంబులు పెడుతున్నారా? పెడుతున్నారు బాంబులు అంటే ఏం చేస్తున్నా? మొత్తానికి అయితే చూసారు కదా, డే 2 పూజ అయితే ఇలా ఎండ్ అయింది అనమాట. సో డే 3 పూజలో మళ్ళీ రేపు ఏం చేస్తున్నాం ఏంటి అనేది తెలుసుకోండి. రేపైతే పూర్ణదేవి అనమాట. దానికి తగ్గట్టు మంచిగా దేవిని అలంకరించి నేను కూడా మంచిగా రెడీ అయ్యి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సరే